నమస్కారం అండి. టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ నుంచి విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఇది ఉప్పల్ లొకేషన్లో అండి. ఉప్పల్ లొకేషన్లో నేర్పిస్తాము. వీళ్ళంతా మోస్ట్లీ సైకిల్ రాని వాళ్ళే అనమాట. సైకిల్ రాకపోయినా మా కాడ టూ వీలర్ నేర్చుకోవడం అయింది. అందులో మనం కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తీసుకున్నాము. కొంతమంది ఏంటంటే మాట్లాడడానికి ఇబ్బంది పడతారు అనమాట. అందుకే అందరి రివ్యూ తీసుకోలేము, ఇంట్లో పర్మిషన్ ఉండాలి కాబట్టి. అందులో వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవం మనం తెలుసుకుందామండి. అడిగి ఎంత టైంలో నేర్చుకురు, సైకిల్ రాకపోయినా వాళ్ళు ఎట్లా నేర్చుకురు అనేది మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్లో మనం విన్నామండి. చాలా వరకు అందరికీ భయం ఉంటుంది, నాకు సైకిల్ రాదు కదా అని. అది మైండ్లో నుంచి మీరు పెట్టుకోవద్దండి, ఆ ఫీలే పెట్టుకోకండి. సైకిల్ రాకపోయినా గ్యారంటీగా నేర్చుకుంటారు మీరు. సేఫ్గా కూడా నేర్చుకుంటారు, తక్కువ టైంలో నేర్చుకుంటారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి, మీరు ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చి మీరు తెలుసుకోండి. సైకిల్ రాకపోయినా ఎంత టైంలో నేర్చుకుంటారు అనేది మీరు తెలుసుకోండి. మీరు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారమ్మా? మీరు 5 days అయ్యి. ఓకే, మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది? దేవేంద్ర కాలనీ. ఓకే, ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లుందమ్మా? మంచిగానే ఉంది. 5 రోజులు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఓకే, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకోండి? మీరు మా డ్రైవింగ్ స్కూల్ గురించి ఏం చెప్పదలుచుకోండి? మంచిగానే ఉంది. పెద్ద సారా ఇంకొక సార్ వస్తారు, ఆయన కూడా ఉన్న పర్ఫెక్ట్గా చెప్తారు. ఇట్లా సైకిల్ పట్టుకుంటే ఎట్లా అట్లా అని మంచిగా చెప్తుండ్రు. అది అయిపోయినాక అబ్బాయి కూడా ఉన్న ఆంటీ 5 రోజులకి నువ్వు నేర్చుకున్నావు కదా, పర్ఫెక్ట్గా నేర్చుకున్నావు, ఫస్ట్ సైకిల్ వస్తుందా అన్నారు. అది రాదండి, నేను నేర్చుకోవాలి స్కూటీ అనుకున్నా నేర్చుకున్నాను. ఓకే, మీకు ఎప్పటి నుంచి ఆశ ఉండేదమ్మా? నాకు ఉంది, చాలా రోజులైంది ఆశ ఉంది, కానీ మా ఇంటికాడ ఉన్న వాళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు అనుకోకుండా మా అబ్బాయికి జాబ్ వచ్చింది. సూర్యాపేటలో ఏదో కంపెనీలో వస్తే అర్జెంటుగా సార్ వాళ్ళు అక్కడ పంపించినారు. నాకేమో హోటల్ ఉంది మెయిన్ రోడ్ మీద. నేను అక్కడికి వెళ్ళాలంటే కష్టమైంది, నడిచి రావాలని. సరే మమ్మీ నువ్వు నేర్చుకొని 5 రోజులు అయింది. 5 రోజులకి ఇక్కడ బాబు చెప్పి పోయింది. ఓకే, నేను నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి సైకిల్ రాకపోయినా మా కాడ గ్యారంటీగా నేర్పిస్తాను. సైకిల్ రాకపోయినా గ్యారంటీగా నేర్పిస్తారు, మంచిగానే నేర్పిస్తారు. ముసలి కూడా వస్తారు. పదే రండి, నేర్చుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి చెప్తుంటాను నేను. ఓకేనా? ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారా? సక్సెస్ అయినా నేనైతే ఇప్పుడైతే సక్సెస్. ఈరోజు వారం రోజులకి ఉండాలి, 6 రోజులకే నేను స్కూటీ మంచిగా సెల్ఫ్గా నడపగలుగుతాను. ఓకేనా? మరి నీ తరపున నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి రమ్మని చెప్తారా ఇక్కడ డ్రైవింగ్? మా దోస్తులు ఉన్నారు. ఓకే, ఈ వీడియో ద్వారా చెప్పగలుగుతారు అందరికి ఎవరైనా నేర్చుకోవాలని ఇక్కడ వచ్చి నేర్చుకోవాలని అంటే నేను తెచ్చి మరీ చూపిస్తాను. రైట్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూస్తారు కదండి, పెద్ద ఆమెడ వాళ్ళ బాబు కూడా జాబ్ చేసే అంత పిల్లలు ఉంటారు అనమాట. వాళ్ళకి ఆమెకి నేర్చుకోవాలన్న ఆశతో ఇక్కడికి వచ్చింది. మేము 100% మీకు గ్యారంటీగా మీకు సైకిల్ రాకపోయినా మీకు వచ్చేంతవరకు సపోర్ట్ చేస్తామండి. కమిట్మెంట్ ఎట్లుంటుందంటే ఎండ్ ఆఫ్ ద డే మీ వెహికల్ కూడా మీరు ఓన్గా సెల్ఫ్గా నడపగలిగేంతవరకు మా వెహికల్ మీద నేర్పిస్తాము. మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మీ ఎండ్ ఆఫ్ ద డే మీ బండి మీకు ఖచ్చితంగా మీరు మాకు నడిపి చూపెట్టగలగాలి, అంతవరకు నేర్పిస్తాం. మీకు వెహికల్ లేకపోయినా మా కాడ నేర్చుకున్నాక మీరు ఓన్గా వెహికల్ కొనుక్కొని మీరు సెల్ఫ్గా నడపగలుగుతారు. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా తీసుకున్నామండి మనము. ఇక్కడ ఈ పాపలు కూడా ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లుంది, మీకు సైకిల్ వచ్చారాదమ్మా? నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకు మా డ్రైవింగ్ స్కూల్ గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అయితే నేను నెక్స్ట్ ఏమనుకున్నానంటే ఈ డెసిషన్ తీసుకుంటే మంచిది, ఈవెన్ గర్ల్స్కి బయటికి వెళ్ళడం ఇంకా మంచిది. ఇక్కడ ఏంటంటే 2 daysలోనే బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది. వాళ్ళు చెప్పే విధానం బాగుంటుంది, వాళ్ళు చెప్తారు అంటే నార్మల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఎట్లా పోవాలి అని. ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఒక గర్ల్స్కి మాత్రం. బాయ్స్కి కూడా ఉంటుంది, రాని వాళ్ళకి. ఇది ఓకే, నాకు 1 weekలో వచ్చింది. నీకు సైకిల్ ఏమైనా వచ్చా? నాకు రాదు, సైకిల్ రాదు. మీ ఇంటికాడ ఏమైనా ట్రై చేశారా సైకిల్ కానీ వెహికల్ కానీ? లేదు, నేను ట్రై చేసిన కానీ సక్సెస్. అక్కడ సక్సెస్ అయ్యారా? ఇక్కడ సక్సెస్ అయ్యింది. ఓకే, ఎవరు నేర్పించారమ్మా మీకు ఇంటికాడ? మీ ఇంటికాడ ఫాదర్ ఉంటారు. అక్కడ మీ వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఉండడం వల్ల ఇవి ఉండి స్పీడ్ వెళ్ళడం వల్ల అక్కడ మోస్ట్లీ మ్యాక్సిమం ఎంత ట్రై చేసినా మీరు సక్సెస్ అవ్వకపోవచ్చు కదా. ఇక్కడ మాత్రం చాలా వరకు నేర్చుకుంటారు కదా, అందరు సక్సెస్ అవుతారండి ఇక్కడ. చాలా
చాలా మంది సక్సెస్ అయ్యే బయట ఓకే, మీరు ఇంతమందిని చూసారు కదమ్మా మీ 5 days ఎక్స్పీరియన్స్లో ఎవరైనా సక్సెస్ కాని వాళ్ళు ఉంటారా ఎవరైనా? లేదు, అందరు సక్సెస్ అయినారు. మోస్ట్లీ కొంచెం భయంతోనే మెల్లగా నడుపుతున్నారు కానీ అందరు బెస్ట్ ఇస్తున్నారు. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకు ఫైనల్గా మా డ్రైవింగ్ స్కూల్ తరఫున మీరు ఏం చెప్పారు? అందరూ వచ్చేయండి, మీకు భయం అనేది ఇక్కడనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మాకు అయింది. నాకు చాలా భయం ఉంది, అదంతా ఇక్కడికి వచ్చినాక వెళ్తాం. మంచిగా నేర్చుకోండి, వీళ్ళు చాలా మంచిగా నేర్పిస్తారు అన్న వాళ్ళు వచ్చేయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూస్తారు కదండి వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఇంటికాడ డ్రైవ్ చేసి కూడా చాలామంది సక్సెస్ అవ్వరండి. ఎందుకంటే ఇంట్లో వెహికల్స్ స్పీడ్ వెళ్ళడం వల్ల భయపడుతూ మీరు నేర్చుకోలేరు. ఇది హైదరాబాద్లో ఉప్పల్లో అండి, ఉప్పల్ బ్రాంచ్లో ఉంది. ఇక్కడ హైటెక్ సిటీ మనకు కేపీహెచ్పిలో కూడా ఉందండి. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీరు సైకిల్ రాజు అన్న ఫీల్కి మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టుకోకండి. తక్కువ టైంలో నేర్చుకునే విధానము, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు అండి. మీరు విజిట్ చేస్తే తప్ప మీకు ఆ ధైర్యం అనేది రాదు. మీరు ఇక్కడ నేర్చుకునే వాళ్ళది మీ ఫ్రీ టైంలో ఒక డే హాలిడే ఉన్నప్పుడు వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి. ఆ తర్వాతనే మీకు డిసిజన్ తీసుకోవడానికి అవుతుందండి. ఈ వీడియోలో చూస్తే కూడా మీకు అంత మోస్ట్లీ మేబీ ధైర్యం రాకపోవచ్చు. కానీ లిటరల్గా మీరు విజిట్ చేయండి. ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీరు అడిగి తెలుసుకోండి. మీకు అన్ని విధాలుగా మీకు ఓకే అనిపిస్తేనే మీరు కంటిన్యూ చేయొచ్చండి. ఈ వీడియోలో చెప్పినట్టుగా తక్కువ టైంలో నేర్చుకునే విధానం అని నేను చెప్పినట్టుగా మీకు కన్ఫర్మ్ అయితేనే మీరు డిసిజన్ తీసుకోండి. నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను పదే ఎందుకు చెప్తుంటానంటే చాలామంది మోటివేషన్ అండి, చాలామందికి